ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఓకేనండి. ఫ్రీ లోన్ అనేది 5,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ పంచిపెట్టేసారు, గ్రూప్ లో పెట్టాను నేను ఫ్రీ లోన్. 25వ తారీఖు నుంచి ఫ్రీ లోన్ అనేది శాంక్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పర్సన్స్ కి కిల్లి బడ్డీ వాళ్ళతో సహా మనం ఫ్రీ లోన్ ఇప్పించవచ్చు. నాన్ రిఫండబుల్, ఇక్కడ కట్టనవసరం అవసరం లేదు. అంటే కస్టమర్ సార్ మన దాంట్లో సభ్యత్వం ఉంటేనేనా ఫ్రీ లోన్? మరి అంతే మేడం, సభ్యత ఉంటేనే కదా. సభ్యత లేని అంటే మనం మేము ఇన్ఫార్మ్ చేయాలి కదా. అంతే సభ్యతం ఉన్న వాళ్ళకే ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ లో ఎవడైతే సభ్యతం ఉంటారో వాడికే పట్టం కడతారు, మిగతా వాళ్ళకి కట్టరు. అది ఓకే మేడం. సార్ సాయిత్రి 3,000 డిపాజిట్ ది మేము 5 గ్రామ్ రెడీలో ఉన్నాం సార్. సార్ అది చెప్తాను సార్, మీకు లింక్ పంపిస్తానండి. అది లింక్ పంపించేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. డెఫినెట్లీగా మీరు చేయించండి సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చేయించండి. ఆ లింక్ లో పెడతాను. ఆ లింక్ లో ఇదే అడ్మిట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఇది అవుతుంది. ఓకే సార్. ప్రతి డెఫినెట్లీగా తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫ్రీ లోన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి చెప్పండి, మీకు మంచి గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మీరు చెప్పండి, మీకు హెల్ప్ చేస్తాను, అందులోనే నాకు పర్సెంటేజ్ కూడా ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే ఫ్రీ లోన్ అది. ఓకేనండి. పర్సెంటేజ్ అంటే మరీ మీరు వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ అడుక్కోకండి. ఏదో సాయం చేసినందుకు కట్టవు కదా బాబు, నేను నీకు ఫ్రీ లోన్ ఇప్పిస్తాను, ఓకేనా, ఫ్రీ లోన్ ఇప్పిస్తాను, నీకు కట్టనవసరం లేదు అని చెప్పి మన ఫ్రీ లోన్ కూడా ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా 2025వ తారీఖు నుండి లాంచింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ధైర్యంగా ముందుకు. హలో, అంటే న్యూ మెంబర్ కూడా కదా, న్యూగా జాయిన్ అయిన మెంబర్ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ యూజర్స్ ఎవరైతే ఇది అవుతారో వాళ్ళకి. బట్ ఇంకా ఈ రోజు లేటెస్ట్ ప్రోగ్రామ్ అనేది అది లెవెల్ వైజ్ గా ఇస్తారో, లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇస్తారో, ఇద్దరికి తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తారో చెప్తారు. కంపల్సరీగా ఫ్రీ లోన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ లోన్ కూడా ఏంటి మేడం, కండిషన్స్ ఏమన్నా ఉంటాయా సార్? కండిషన్స్ ఏం లేవు మేడం. ఇంకా ఫ్రీ లోన్ అన్నప్పుడు కండిషన్స్ ఏముంటాయి? బట్ ఇక్కడ ఫీల్డ్ అదే, ఇక్కడ టీమ్ డెవలప్మెంట్ లో కండిషన్ పెడితే పెట్టొచ్చు. ఓకే మేడం. అదేమని చూస్తారు, చేస్తారు. అది మనకి ఇంకా ఇన్ఫార్మ్ ఇవ్వలేదు. కంపల్సరీగా లోన్స్ అయితే చాలా మంది అక్కడ ఒరిస్సాలోనే చాలా మందికి ఇది అయిపోయి. నెక్స్ట్ ఇంకొక మీ డ్రీమ్స్ చాలా మందికి క్రూజ్ షిప్ లో వెళ్ళాలి, లేకపోతే టూర్ వెళ్ళాలి, లేకపోతే వగేరా వగేరా చాలా మంది దగ్గరికి వెళ్ళాలి అనేసి మీకు ఒక గోల్ అనేది ఉంటది. అవునా కాదా మేడం? గోల్ ఉన్నప్పుడు మొన్న 10th లెవెల్ ఎవరైతే 10th పూర్తి చేసుకున్నారో 10వ లెవెల్ వాళ్ళు అల్లే టూర్ వెళ్ళేసి వచ్చేసారండి. డైరెక్ట్ టూర్ వెళ్ళేసి వచ్చేసారు. మిగతా వాళ్ళు ఫ్లైట్ మీద వెళ్ళి ముంబైలో ఫ్లైట్ మీద వెళ్ళి గోవా వెళ్ళి వచ్చేసారు. ఇలాగా ప్రతి ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మనకు రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ డబ్బులు పెట్టుకొని, ఎన్జిఓస్ డబ్బులు పెట్టుకొని తీసుకెళ్లి చూపించుకొని, టూర్లు చూపించుకొని అన్ని చేసుకుని వస్తున్నాయండి. మరి ఇట్లాంటి కార్యక్రమం చేస్తుంది కాబట్టి డెఫినెట్లీగా ప్రతి ఒక్కరు వర్క్ చేయండి, డెడికేట్ గా వర్క్ చేయండి, మీరు ఇన్కమ్ సంపాదించండి, మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోండి. మీకు ఇక్కడ డ్రీమ్స్ ఉంటాయి కదా, అవర్ డ్రీమ్స్, మీ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చేయాలంటే బట్ ఇన్కమ్ ఉండాలి, ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అలాగే మీరు ఇన్కమ్ తో పాటు మీ ఫ్యామిలీ బాగుండాలంటే కంపల్సరీ ఒక బుల్లి కార్ కొనుక్కోవాలి. డెఫినెట్లీ అది కూడా మీకు ఈ డ్రీమ్స్ లో ఫుల్ఫిల్ అయిపోతుంది. తర్వాత విదేశాలు తిరుగుతామంటారు కదా, ఆ విదేశాల్లో తిరిగినప్పుడు కూడా మీకు ఆటోమేటిక్ గా ఇక్కడే టూర్లు తీసుకెళ్లిపోతున్నారు. ఓకేనండి. ఎవరైతే టార్గెట్ అచీవ్మెంట్ అవుతారో, ఎవరైతే లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు అవి కూడా తీసుకెళ్లిపోతున్నారు. డెఫినెట్లీ ఇక్కడ హౌస్ కూడా, మీకు హౌస్ కట్టడానికి కూడా హౌస్ ఫండింగ్ కూడా ఇస్తున్నారు. ఇంతకన్నా ఇంకెక్కడ ఉన్నాయండి చెప్పండి? ఇవి అన్ని 350 తోటే, ఇవన్నీ 350 తోటే ఇన్ని ప్రాఫిట్స్ మీరు తీసుకుంటున్నారు. 350 తోటే ఇన్ని మీరు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ పని చేయడానికి ఏమైంది మేడం చెప్పండి? చేయొచ్చు. ప్రోడక్ట్స్ అమ్మేది ఏం లేదు కాబట్టి, ఇంకా ఏది చూపెట్టేది లేదు కాబట్టి ఈజీగా చేయొచ్చు సార్. ఈ సేవాభావం అండి, మీరు సేవ చేస్తున్నారండి. ఒకరికి హెల్ప్ చేస్తూ, ఇద్దరిని హెల్ప్ చేస్తూ మీరు ముందుకెళ్తూ మిమ్మల్ని నడిపించుకుంటూ వాళ్ళని నడిపించుకోండి హ్యాపీగా. ఇంతకన్నా ఇంకేట్ చేస్తారండి? కొంతమంది అంటారు సార్ నాకు ఈ పని ఉంది, ఆ పని ఉందా. ఏ పని ఉందండి? ఏ పనిలో మీకు ₹1,00,00,000 సంపాదిస్తారు చెప్పండి? ఏ పనిలో? పొలం పని చేస్తే సంపాదిస్తారా? ఇంత పేరు చేసుకుని పొలం పని చేసి సంపాదిస్తారా? బిజినెస్ చేస్తే సంపాదిస్తారా? బిజినెస్ అతను ఒక్కరి కోసం అండి, వాళ్ళ ఫ్యామిలీ కోసం, కానీ సేవ చేయడం కాదే. కానీ ఇక్కడ సేవ చేసుకుంటూ ఈ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటారని మీ అందరికి ఈ యొక్క మెసేజ్ అనేది ఈ రోజు చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు వర్క్ చేయండి. ప్రతిరోజు డే బై డే చూసారండి. నిన్న వచ్చిందా లేదా మేడం?
సార్ ఈ రోజు లోన్ ఫ్రీ అంటున్నారు, రేపు ఇంకేట్ అంటారు. అదే న్యూ అప్డేట్ సార్, న్యూ అప్డేట్. ప్రతిరోజు న్యూ అప్డేట్ వస్తాయి అంటే డెఫినెట్లీ అందు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. జూమ్ కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్. ఇది మీరు ఇప్పుడు చెప్పినా సరే నమ్ముతారా? మీరు చెప్పినా సరే ఊరుకోండి సార్ మేడం గారు. ఊరు వాళ్ళకి నమ్ముతారంటే నమ్మరు. కానీ ఇలా జూమ్ మీటింగ్ తీసుకురావడం, చెప్పడం, చెప్పించడం వల్ల డెఫినెట్లీగా ఫొటోస్ చూపించడం వల్ల నమ్ముతారండి. డెఫినెట్లీ అంటారు కదా, ఊరి వాళ్ళు ఊరి మాటలు వినరు, పై ఊరి వాళ్ళ మాటలు వింటారు. అందు కాబట్టి జూమ్ మీటింగ్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్లీగా ప్రతి ఒక్కరు తీసుకొస్తే వాళ్ళు తెలుసుకుంటారు, మీకు శ్రమ తగ్గుతుంది, వాళ్ళ వరకు వాళ్ళు డెడికేట్ గా చేసుకుని వెళ్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ. చెప్పండి. మీటింగ్ అంటే కొందరు అందరూ అటెండ్ కాలేక, ఒకవేళ అంటే నా జస్ట్ సజెషన్ సార్, అయితే అది యూట్యూబ్ లో కూడా పెడితే ఖాళీ టైంలో మేము ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినా వినబెడతాం కదా అని ఆలోచన. ఓకే ఓకే మేడం, బట్ యూట్యూబ్ లో కూడా ప్లాన్ చేస్తే బెటర్ ఆప్షన్ సార్ అది. ఓకే మేడం, ఓకే పర్లేదు. మీరు యూట్యూబ్ లో కూడా మనం బట్ ఇది లేకపోయినా, నేను చెప్పేది లేకపోయినా, మీరు కూడా యూట్యూబ్ లో ఇప్పుడు మీకు మేడం గారు మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు నేనే చెప్పడం కాదు, ఇక్కడ కొంతమంది ప్రిపేర్ అవ్వాలి. బట్ నేను అనేది అప్డేట్స్ అనేవి కొన్ని ఇస్తాను. మీరు కూడా ప్రిపేర్ అవుతే మీరు కూడా ఈ యొక్క మెసేజ్ అనేది మీరు కూడా కంపల్సరీ ఇవ్వండి. ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అలాగే కొంతమంది ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు చెప్పాలండి. మీరు కూడా జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం నేర్చుకోవాలి. మీ టీమ్ లో ప్రతి ఒక్కరికి వస్తే ఇక్కడ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. మీరు తప్పకుండా సెపరేట్ గ్రూప్ చేసుకొని జూమ్ మీటింగ్ కండక్ట్ చేయమని అంటారు. ఒకవేళ ఈ జూమ్ మీటింగ్ లో వచ్చినా సరే, మీరు ఒకవేళ ఎక్కువ మంది అయిపోయారు అనుకోండి, మీరు సపరేట్ గా మీ టీమ్ లో కూడా మీరు కండక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇక్కడ వినేసి అప్డేట్ మీరు లీజర్ టైమ్ లో అక్కడ మీరు కండక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ మంది. ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ జూమ్ మీటింగ్ లో వచ్చినా మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మీకు తెలిస్తే, సార్ నేను ప్రెజెంటేషన్ ఇస్తానంటే కంపల్సరీ మీకు వెల్కమ్ చెప్తాం ఇక్కడ. డెఫినెట్లీగా మీరు కూడా చెప్పొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి టైం అవుతుంది ప్రతి ఒక్కరికి. చాలా చక్కగా మీ సమయాన్ని ఇచ్చేసి విన్నందుకు మీ అందరి నా తరపున, మరి లక్షల వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున, రంజిత్ సింగ్ రాథోడ్ తరపున, మన గ్రూప్ టీమ్ సభ్యులందరి తరపున మరొకసారి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.